హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా వేడివేడిగా చేసి పెట్టమంటే ఒకసారి ఈ పునుగుల్ని చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్ అండి, తయారు చేయడం కూడా చాలా తక్కువ టైంలోనే వీటిని మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇవైతే టమాటా చట్నీ కానీ అలాగే పల్లి చట్నీ ఏ పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఉదయం ఇడ్లీ వేయంగా కొద్దిగా ఇడ్లీ పిండి అయితే మిగిలిందండి. దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలని, అలాగే కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే మరి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసినవన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే దీనిలోకి వంట సోడా ఏమి వేయట్లేదండి. నాకు ఈ పిండి అనేది ఒక రోజంతా పులిసింది కాబట్టి ఒకవేళ మీరు అప్పటికప్పుడు రుబ్బుకుంటే కొద్దిగా వంట సోడాని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పునుగుల్లాగా వేసుకోవాలి. మీకు ఏ సైజు పునుగులు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒకవైపు పూర్తిగా చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి నెమ్మదిగా తిప్పుకుంటూ ఈ పునుగులైతే మనం రెడీ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఒక్కొక్క పునుగుని ఈ విధంగా తిప్పుకుంటూ ఈ పునుగులైతే మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చిందండి పునుగులకి. పునుగులు వేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటిని ఈ విధంగా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసేసుకోవాలి. ఈ పునుగులు అనేవి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తిన్నా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే భలే ఉంటాయండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పిండి అంతటిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులైతే రెడీ అయిపోయినాయండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.